సో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి ఎంపీ పుట్టా మహేష్ విచ్చేశారు. సో ఎలా ఉంది, ఏంటి సంబరాలు ఎలా జరుగుతున్నాయి, ఏలూరు ఎంపీగా ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఎలా ముందుకు వెళ్తున్నారు, ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అమ్మా. మళ్ళీ ఏలూరు ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ సంక్రాంతి సంబరాలతో నేను కూడా జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఇవాళ భీమడోల్లో పెయిన్ కూడా నిన్న జరుపుకున్నా, ఇక్కడ కూడా ఈసారి మళ్ళీ జరుపుకున్నాను. సో పండగ అంటే ఇదొక ఫ్రెష్ వాతావరణం ఉంటుంది. న్యూ ఇయర్కి ఇవన్నీ దానికంటే ఈ సంక్రాంతి ఫెస్టివల్ అంటే మాకు చాలా ఇష్టం అమ్మ. ఇంత తక్కువ టైంలో సార్ ఎంపీ అయ్యారు, సెంట్రల్లో అన్ని నిధులు కూడా తెస్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఒక అంటే పార్లమెంట్లో కూడా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా మీరు అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నారు నిధులు తేవడంలో. సో ఎలా అనిపిస్తుంది? అదేమ్మా, మేము నా మీద నమ్మకం పెట్టి చాలా వరకు నన్ను హై మెజారిటీగా ఈ ఏలూరు పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఆస్వాదించారు. అదే రకంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనము ఏదైనా కానీ మనల్ని జనాలను నమ్మాలన్నా, మనం ఏం చేయాలన్నా కూడా ప్రజలను మనల్ని ఆకాంక్షించే ప్రకారం మనము ఏదైనా కానీ మన డిస్టిక్కి అలాగే పార్లమెంట్కి ఏది తెచ్చినా కూడా నిధుల రూపంగా ఇవాళ ఆర్ఓబీస్ అయినా కానీ, అలాగే రైతులకైనా కానీ, అలాగే యువతకైనా కానీ చాలా పనులు చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఒక పాజిటివ్ వాతావరణంలో ఏలూరు అభివృద్ధి చేయడంలో ముందుకెళ్తున్నాము. సార్ ఇప్పటికే మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వర్క్ స్టార్ట్ చేశారు. సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు, రెక్టిఫై చేయడానికి కూడా ఎట్లా మీరు అంటే ముందుకు వెళ్తున్నారు? ఇవాళ గ్రౌండ్లో మేము మన పల్లెకే మన ఎంపీ అనే ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఆ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే ఈసారి మేము రోడ్స్ ప్లస్ గ్రేవ్యార్డ్స్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఇచ్చాం. ఎవరెవరు నాకు అర్జీలు ఇచ్చారో ఆ అర్జీల ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా గ్రేవ్యార్డ్లు అలాగే రోడ్స్ ఇచ్చాము. ఏ అర్జీ నా దగ్గరకు వచ్చిందో, ఈవెన్ చిన్న రైతు, ఈవెన్ మండల్ పార్టీ కాకుండా అక్కడ ఉండే ఎవరో ఒక రైతు వచ్చి నాకు పొలాలకు ఒక ఇది కావాలన్నా కూడా వాళ్ళకి రోడ్లు కూడా ఇచ్చాం. ప్రతి ఒక్కరికి పనిచేస్తున్నాం. అదే రకంగా ఇంకా గ్రామాలలో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం నాకు తోడ్పాటు అవుతుంది. కొన్ని ట్యాంక్స్ ఉండొచ్చు, కొన్ని ఊర్లలో ట్యాంక్స్, ఇవన్నీ చాలా చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. మనం తీర్చగలిగే సమస్యలు ఉంటే తీర్చగలుగుతున్నాం, లేకుంటే పాలసీ డిసిషన్స్ ఉంటే పాలసీలో కొంచెం డిసిషన్స్లో గవర్నమెంట్కి లెటర్లు రాసి దాన్ని చేంజెస్ అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. సో వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే నెగిటివ్ రివ్యూలు అయితే బాగా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్, అట్టర్ ఫెయిల్ అయిందని చెప్పి కూడా వాళ్ళు పబ్లిక్గానే చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీని గురించి? వాళ్ళ పనే ఏదో మాట్లాడడం అమ్మ, వాళ్ళకి ఇంక వేరే పని లేదు. ఇప్పుడు ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు, పనే లేదు, ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మాట్లాడుతూ ఉన్నారు. మాకు వాళ్ళ గురించి మాట్లాడేంత టైం లేదు, ఇది కూడా లేదు. వాళ్ళు జనాలు ఇప్పుడు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు, మేము పని చేస్తున్నాం. అటర్ ప్రాఫర్ లేదో నెక్స్ట్ ఎలక్షన్కి చెప్తారు. వీళ్ళెవరు డిసైడ్ చేయడానికి? వచ్చే రోజుల్లో పాజిటివ్గా ముందుకు వెళ్తారు. గవర్నమెంట్ విపరీతంగా పనిచేస్తుంది, జనాలు హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మీరు చూస్తున్నారు, జనాలు అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళ పనే మాట్లాడడం. సో ఫైనల్గా ఇది సంక్రాంతి అంటే రైతుల పండుగ సార్. సో రైతుల కోసం ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు ఎంపీ అయ్యాక వాళ్ళ కోసం ఎటువంటి స్టాండ్ తీసుకొని ముందుకెళ్తారు? ఇవాళ రైతులకి ఏదైనా పని చేస్తున్నామంటే మన గవర్నమెంటే పని చేస్తున్నాము. ఇవాళ టొబాకో రైతులకైనా, వరి రైతులకైనా, అలాగే పామ్ ఆయిల్ రైతులకైనా, అలాగే మొక్కజొన్న రైతులకైనా, నిమ్మ రైతులకైనా, మామిడి రైతులకైనా, కొక్కో రైతులకైనా, ఎవరికైనా కానీ మేమే పనిచేస్తున్నాం. ఇవాళ కొల్లేరులో కూడా ఈవెన్ మనకి అక్వా రైతులకైనా కానీ కరెంట్ రేట్లు తగ్గించింది మనమే. అన్నీ కూడా రైతులకు సంబంధించి మన గవర్నమెంటే చేస్తుంది. ఇవాళ అందరూ సంతోషంగా ఉన్నారు. రైతులు గవర్నమెంట్ అని చెప్పాం, రైతులకి ఏం చేయాల్సిందో అన్నీ చేస్తాం. సో ఫైనల్గా కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేయాలో అన్ని కూడా వాళ్ళు చేస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎంపీ అయ్యాక అన్ని నిధులు కూడా కేటాయిస్తున్నామని చెప్పి కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా ఎంపీ చెప్పడం జరుగుతుంది.